Hi, this is Vamshi Dande from JVS IT. సార్ మనం ఐకాన్స్కి వెళ్ళాలి అంటే ఒక థర్డ్ పార్టీకి వెళ్తున్నాం. ఓకే. ఐకాన్స్ ఎక్కడికి వెళ్తున్నాం? సపోజ్ నాకు హాంబర్గర్ ఐకాన్ కావాలి. హాంబర్గర్ ఐకాన్కి వెళ్ళాలి అంటే అదొక నౌన్ ప్రాజెక్ట్ అయి ఉండొచ్చు. ఫ్లాట్ ఐకాన్ అయి ఉండొచ్చు, ఎస్విజి రెపో అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. చాలా ఐకాన్స్ ఉన్నాయి చూడండి. చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఐకాన్ సైట్ అని, ఫ్రీ పిక్ అని, నౌన్ ప్రాజెక్ట్ అని చాలా ఉన్నాయి. ఐకాన్ ఫైండర్ అని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తీసుకుంటారు. అగైన్ మనం మళ్ళీ థర్డ్ పార్టీ మీద బేస్ అవుతున్నాం ఇక్కడ. అంటే ఫిగ్మా ఏం చేస్తుంది, మళ్ళీ థర్డ్ పార్టీ కోసం మళ్ళీ థర్డ్ పార్టీ వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఇంపోర్ట్ చేసుకుంటుంది. అలా కాకుండా ఇందులో ప్లగిన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉందండి. ప్లగిన్స్ లో కూడా మనకి కంప్లీట్గా ఒక 15 ప్లగిన్స్ అనేవి మనం డిఫైన్ చేయడం జరిగింది. సో ప్లగిన్స్ ని కూడా ఓకే మనం ఎలా యూజ్ చేస్తాం, ఎలా లోడ్ చేస్తాం అనేది కాన్సెప్ట్ అండి. ఇక్కడ ఇందులో ప్లగిన్స్ తీసుకోండి. సో ఫిగ్మా ప్లగిన్స్ తీసుకోండి ఫ్రెండ్స్. జస్ట్ డబుల్ క్లిక్ చేశాను. గూగుల్ మెటీరియల్ ఐకాన్స్. ఎప్పుడైనా సరే ప్లగిన్స్ వాడితే మనకి వర్క్ అనేది చాలా తక్కువగా ఉండేది. మళ్ళీ థర్డ్ పార్టీ వెబ్సైట్స్ మీద డిపెండ్ అవ్వకుండా డైరెక్ట్గా అక్కడే ఇంపోర్ట్ చేసుకొని వర్క్ చేస్తాం. సో గూగుల్ మెటీరియల్ ఐకాన్స్ అనే దాన్ని మనం ఎలా లోడ్ చేస్తాం. ఓకే, సో ఇందులోకి వచ్చేసరికి క్లిక్ చేయండి. ఫిగ్మా తీసుకోండి. ఫస్ట్ ప్లగిన్ ఇస్ గూగుల్ మెటీరియల్ ఐకాన్స్. సో గూగుల్ మెటీరియల్ ఐకాన్స్ ని క్లిక్ చేశాను. మనకు కావాల్సిన ఐకాన్స్ ని జస్ట్ నేను గూగుల్లోకి తీసుకున్నాను. సో ప్రతిదానికి ఒక కమ్యూనిటీ ఉండిద్దండి. అలాగే ఫిగ్మాకు కూడా ఒక కమ్యూనిటీ ఉంది. దాన్నే ప్లగిన్ టు ఫిగ్మా. గూగుల్ మెటీరియల్ ఐకాన్స్ ప్లగిన్ టు ఫిగ్మా అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా దాని యొక్క figma.com కమ్యూనిటీకి వెళ్ళిద్ది. సో క్లిక్ చేయగానే ఆ కమ్యూనిటీ లోపలికి వెళ్తాము. అందులోకి వచ్చి ఓపెన్ విత్ ఫిగ్మా. సో ఏ ప్రాజెక్ట్లోకి మూవ్ అవ్వాలి, సో ఫిగ్మా ఫైల్ కింద ఓపెన్ అవ్వాలి. క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఏదో ఒక ప్రాజెక్ట్ తీసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాను, ప్రాజెక్ట్లోకి మూవ్ అయ్యాను. ఇక్కడ ఏమని అడుగుతుంది, ద ప్లగిన్ ఇస్ దేర్ అండ్ ఇట్ షుడ్ బి రన్ ద ప్లగిన్. ప్లగిన్ని రన్ చేయమంటుంది. సో ప్లగిన్ని రన్ చేశాను. వచ్చాయా ఐకాన్స్ అన్ని ఇక్కడ వచ్చాయి. సపోజ్ మీరు మనం ప్రీడిఫైన్డ్గా మనం చేసింది అంటే ఇక్కడ ఒక డాష్బోర్డ్ డిజైన్ అనేది చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ ఒక డాష్బోర్డ్ని చేశాను. దీంట్లో సపోజ్ నాకు ఐకాన్ కావాలి. 1 సెకండ్ ఫ్రెండ్స్. సో సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఐకాన్స్ చూస్తే మనకి హాంబర్గర్ మెనూస్, అలాగే వ్యాలెట్స్, అలాగే సెట్టింగ్స్ అండ్ బ్యాంక్ అండ్ లొకేషన్ సింబల్స్ ఉన్నాయి. సో ఇంకా నాకు రైట్ క్లిక్ తీసుకొని ప్లగిన్స్, ఇందులోకి వచ్చి మెటీరియల్ డిజైన్ ఐకాన్స్లోకి వెళ్ళాను. ఇందులోకి వచ్చి హాంబర్గర్ తీసుకుంటున్నాను. సారీ, వ్యాలెట్. సో ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ చూడండి. వ్యాలెట్ కావాలంటే వ్యాలెట్ సింబల్స్ ఉన్నాయి. క్లిక్ చేశాను. క్లిక్ చేసి యాడెడ్ టు సెలెక్టెడ్ లేయర్. ఎక్కడ ఉంది సెలెక్టెడ్ లేయర్? సపోజ్ ఇన్ కేస్ నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఇక్కడికి వచ్చింది. సో సెలెక్ట్ చేసుకున్నాను. దీని యొక్క సైజ్ని క్లిక్ చేశాను, సెలెక్ట్ చేశాను. అలాగే దాని యొక్క విడ్త్ అండ్ హైట్ని సెలెక్ట్ చేసుకొని 48 ఇస్తున్నాను. ఈ విధంగా నాకు కావాల్సిన ఐకాన్స్ని తీసుకుంటున్నాను. అండ్ రైట్ క్లిక్ అన్గ్రూప్ తీసుకుంటే ఇక్కడ ఆల్రెడీ ఒక ఫ్రేమ్లో ఉండిద్ది. ఇప్పుడు మనం ఈజీగా కలర్ని చేంజ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన సాలిడ్ కలర్ని ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని Ctrl+G గ్రూప్ చేస్తున్నాను. గ్రూప్ చేసి నాకు కావాల్సిన కలర్స్ని ఒకటే కలర్ కింద మాడిఫై చేసుకోవచ్చు. దట్స్ ఇట్. సో ఇప్పుడు క్లిక్ చేసుకొని నాకు కావాల్సిన సెలెక్షన్ కలర్స్ని మాడిఫై చేయొచ్చు ఈ విధంగా. సో ప్రతిదీ గూగుల్ మెటీరియల్ ఐకాన్స్లో ఉండిద్ది. కానీ గూగుల్ మెటీరియల్ ఐకాన్స్లో ఐ హ్యావ్ 5 స్టైల్స్. నా దగ్గర ఒక 5 స్టైల్స్ అయితే ఉన్నాయి. సార్ ఏంటి సార్? సపోజ్ నా దగ్గర ఒక డెస్క్టాప్ మీద
ఒక ట్యాబ్ తీసుకున్నాను. సో రైట్ క్లిక్, ప్లగిన్స్, మెటీరియల్ డిజైన్ ఐకాన్స్ అనే దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇక్కడ నాకు బ్యాంక్ సింబల్ కావాలి, కానీ ఇక్కడ అవుట్లైన్డ్, ఫిల్డ్, రౌండెడ్, షార్ప్డ్, టూ టోన్ మొత్తం 5 స్టైల్స్ ఉంటాయి. ఫిల్డ్ అంటే ఏంటి? ఆల్రెడీ మనకి వ్యాలెట్ ఇక్కడ ఏమైంది? ఫిల్ అయింది. ఓకే, వ్యాలెట్ ఇక్కడ ఏమైంది? ఫిల్ అయింది. సెలెక్ట్ చేసుకున్నాను. ఫిల్తో నాకు ఐకాన్ వచ్చింది. సో అలా కాకుండా నాకు అవుట్లైన్ కావాలి సార్. అవుట్లైన్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. బయట క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేయండి. సో అవుట్లైన్తో మనకు ఒక సెలెక్ట్ చేశాను, వ్యాలెట్ని క్లిక్ చేశాను. సో క్లిక్ చేసుకొని ఇలా మూవ్ చేస్తున్నాను. కానీ ఇక్కడ రౌండెడ్, ఆల్రెడీ మనకి రౌండెడ్ ఎడ్జెస్ ఉన్నాయి, కానీ ఇంకా రౌండెడ్ ఎడ్జెస్ కావాలి అంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో బయట క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్, అండ్ అలాగే రౌండెడ్ ఎడ్జెస్ తీసుకున్నాను. కొద్ది సిమిలర్గానే ఉంటాయి. ఓకే, అండ్ ఫైనల్లీ షార్ప్ ఎడ్జెస్ చాలా షార్ప్గా ఉంటాయి, మీరు గమనిస్తే చూసారా. అండ్ ట్రూ టోన్, ట్రూ టోన్ అంటే 2 కలర్స్ ఉంటాయి, షేడ్స్. ఐదర్ ఫిల్ ఉండిద్ది యాజ్ యూజువల్, స్ట్రోక్ ఉండిద్ది. సో సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా మనకు కావాల్సిన ఐకాన్స్ని యూజ్ చేస్తున్నాం. అందుకే మెటీరియల్ డిజైన్ ఐకాన్స్ are available in 5 styles. The icons are crafted based on the core design principles and metrics of material design guidelines. Material design icons are built as components in 5 variants, that is filled, outlined, sharp, rounded, and two-toned. So there is a blush plugin. Create and customize illustrations in your design with blush. Just choose a collection, pick a composition and place it on the canvas. అంటే మనకి బ్లష్ అనే ఒక ప్లగిన్ అనేది ఉండేది ఫ్రెండ్స్. ఈ బ్లష్ ప్లగిన్లో మనకి ఏముంటాయి అంటే కంప్లీట్గా మనకు కావాల్సిన ఇలిస్ట్రేషన్స్ అన్నీ ఉంటాయి. సో బ్లష్ ప్లగిన్ టు ఫిగ్మా, ఎప్పుడైనా సరే ఫిగ్మా కమ్యూనిటీలో ఆల్మోస్ట్ అది లోడెడ్తో ఉంటాయి. జస్ట్ క్లిక్ చేయండి, వేరే ట్యాబ్లో ఓపెన్ అయింది. సో క్లిక్ చేశాను, ఓపెన్ విత్ ఫిగ్మా. దీనికి ఒక న్యూ ఫైల్ తీసుకోవాలి. ఏదో ఒక బేస్ ఫైల్ కింద తీసుకున్నాను, క్లిక్ చేశాను, అండ్ బ్లష్ని ఇక్కడ రన్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ మనకి ఇలిస్ట్రేషన్స్ చాలా ఉన్నాయి. కొన్ని మనకి ప్రీమియం అకౌంట్ ఉంటే కొన్ని అన్ని లోడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మనకి కొన్ని మాత్రమే లోడ్ చేసుకుంటాము. కానీ ఇక్కడ ప్రీమియం అకౌంట్ ఉండడం వల్ల, ప్రో వర్షన్ ఉండడం వల్ల ఎస్విజి అండ్ లార్జ్ పిఎన్జీస్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఏదైనా ఒక గుడీస్ తీసుకొని ఇందులో హార్ట్ సింబల్స్ కానీ, హార్ట్ ఐస్ కానీ, ఇక్కడ షేప్స్ ఏదైనా కావాలి అంటే ఈ షేప్స్ని మనం సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇన్సర్ట్ చేసుకోవడం వల్ల ఆటోమేటిక్ ఈ టైప్ ఆఫ్ ఇలిస్ట్రేషన్ దీని యొక్క సైజెస్ అన్ని డిక్రీజ్ చేసుకోవడం అండ్ పెంచుకోవడం అనేది జరిగింది. కానీ ఇది కంప్లీట్గా ఒక ఇమేజ్ బేస్ మీదే ఉంటుంది. మనకి సార్ మరి ఇలిస్ట్రేషన్స్ అన్నారు, మరి ఇమేజ్ బేస్ మీద ఉంది ఏంటి? ఇలిస్ట్రేషన్స్ అనేవి మనకి ఎప్పుడు వెక్టర్ బేస్ మీద ఉంటాయి, అందుకే అవి ఎస్విజి ఫార్మాట్లో మనం వర్క్ చేస్తాం. కానీ ఇక్కడ మనం ప్రీమియం అకౌంట్ అంటే ప్రో వర్షన్ కాదు కాబట్టి దాని ఇమేజ్ వర్షన్స్లోనే మనకి ఇంపోర్టింగ్ అనే ఆప్షన్ ఇచ్చారు. సో అందుకే ఇది ఇలిస్ట్రేషన్. సపోజ్ ఇలిస్ట్రేషన్స్లో నాకు లాగిన్కి కావాలి అంటే లాగిన్ కానీ ట్రావెల్, నేచర్, టెక్స్, ల్యాప్టాప్ క్లిక్ చేయండి. ఇలా ఇవన్నీ మనకి అప్గ్రేడెడ్ ఫ్రెండ్స్. జస్ట్ ప్రో వర్షన్లో ఉంటే అప్గ్రేడెడ్ వర్షన్స్ ఇవి, లేదు అనుకుంటే జస్ట్ క్లిక్ చేసుకుంటే మనకి బేస్ ఆఫ్ డిజైన్స్ ఇవి. ఓకే, బాటమ్ కావాలి కింగ్స్ ఆఫ్ హార్ట్స్, మనకి ఏమైనా స్టైల్స్ కావాలంటే వీటిని లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకున్న బ్లష్ ప్లగిన్. సో బ్లష్ ప్లగిన్ కాకుండా బ్రాండ్ ఫెచ్, ప్రతిదానికి ఒక బ్రాండింగ్ ఉంది. సో సపోజ్ గూగుల్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్రాండ్, ఫేస్బుక్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్రాండ్. సో అలా మనకి డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి.
Brand Fetch is the go-to the place to source digital assets. Claim to your brand profile today using our search engine. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, బ్రాండ్ ఫెచ్ అనే ప్లగిన్ ని తీసుకున్నాను, దాని ఫిగ్మా కమ్యూనిటీలోకి లోడ్ చేస్తున్నాను. సో క్లిక్ చేసి ఏదో ఎనీ ఫిగ్మా ఫైల్, జస్ట్ టేక్ ఏ సపోర్ట్ ఆఫ్ ఎనీ ఫిగ్మా ఫైల్. అక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, మనకున్న ప్లగిన్ ని రన్ చేయాలి. కమాండ్ రన్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ లోడ్ అయింది. ఇన్ కేస్ క్లోజ్ అయినా కూడా ఫిగ్మాలో ఇన్ కేస్ ఇది ఉంది, క్లోజ్ చేశాను. వెంటనే ఏం చేస్తున్నాను, ప్లగిన్స్ లోకి వెళ్ళగానే బ్రాండ్ ఫెచ్ అనేది ఆటోమేటిక్ గా లోడ్ అయింది. సో క్లిక్ చేశాను ఫ్రెండ్స్. ఇందులోకి వచ్చి రైట్ క్లిక్, ప్లగిన్స్, బ్రాండ్ ఫెచ్. బ్రాండ్ ఫెచ్ లోకి రాగానే మనకి ఫేస్బుక్ ఐకాన్స్ కావాలి. సో ఫేస్బుక్ అని కొట్టగానే చూడండి, ఫేస్బుక్ టైప్ చేయగానే మనకి ఫేస్బుక్ లో ఉన్న ఐకాన్స్ అన్ని మనకు కావాల్సిన వర్షన్ వచ్చాయి. ఇక్కడ కూడా 2 వర్షన్స్ ఉంటాయి, ఒకటి ఇమేజ్ ఫార్మాట్ ఉండేది, 2 ఎస్విజి ఫార్మాట్ ఉండేది. కానీ మనకి ఆల్మోస్ట్ అది ఎస్విజి ఫార్మాట్ లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద మనకి ప్రొవైడ్ చేసింది. ఇందులోకి వచ్చేసరికి సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన సైజ్ ప్రకారం ఇక్కడ ఏం చేస్తున్నాం, ప్రపోర్షనల్ లింక్ ఇస్తున్నాం. ఇచ్చి మనకు కావాల్సిన సైజ్ అంతా జస్ట్ 60x60 పిక్సెల్స్. ఈ విధంగా మనకు కావాల్సిన బ్రాండ్ ని యూజ్ చేస్తున్నాం. అలా కాకుండా ఇక్కడ ఇన్స్టాగ్రామ్ కావాలి. సో ఇన్స్టాగ్రామ్ లో కూడా ఒక ఐకాన్ కావాలి. సెలెక్ట్ చేశాను. అదే విధంగా సెలెక్ట్ చేసి క్లిక్ చేశాను. 60 పిక్సెల్స్ బై 60 పిక్సెల్స్. సో ఈ విధంగా నాకు కావాల్సిన బ్రాండ్స్ ని యూజ్ చేస్తున్నాను. క్లిక్ చేసి డిలీట్ చేశాను. సో సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా మనకు కావాల్సిన బ్రాండ్స్, సపోజ్ లింక్డ్ఇన్ కావాలి. సో లింక్డ్ఇన్ ఇలా టాప్ అన్ని కంపెనీస్ యొక్క బ్రాండ్స్ ఇక్కడ ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ గా లోగోస్ కానీ ఐకాన్స్ కానీ అన్ని మనకి ఇక్కడ ప్లేస్ అయి ఉంటాయి. సో మనకి బ్లాక్ అండ్ వైట్ స్కీమ్ లో కూడా ఉంటాయి, అంటే వైస్ వర్సా కలర్స్ లో కూడా ఉంటాయి. ఐకాన్స్ కంటే ఐకాన్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఆ ఫాంట్స్ ఏం వాడుతున్నారు ఏంటి, కలర్స్ ఏమున్నాయి అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఈ విధంగా మనకి వాళ్ళ యొక్క బ్రాండింగ్ కలర్స్ ఏంటి, సపోజ్ అనుకోవచ్చు క్లయింట్ ఏమంటే నాకు ఇన్స్టాగ్రామ్ కావాలంటాడు. ఇన్స్టాగ్రామ్ క్లిక్ చేయగానే ఇన్స్టాగ్రామ్ లో కలర్ స్కీమా వచ్చింది. దాని కలర్స్ ఏమేమి వాడారు, ఇన్ని వాడారు. అసలు ఇన్స్టాగ్రామ్ ఫాంట్ ఏంటి, సో దానికి ఇన్స్టాగ్రామ్ సాన్స్ వాళ్ళ యొక్క ఓన్ ఫాంట్ ని ఇక్కడ వాళ్ళు క్రియేట్ చేశారు. సో ఆ ఓన్ ఫాంట్ మనకి ఇక్కడ యూజ్ ఉండదు, అంటే కనపడదు. సో జేపీజీ కావాలంటే ఇమేజెస్. ఇట్లా మనకి ఏదైనా ఒక బ్రాండ్ కావాలి. సపోజ్ గూగుల్ ఉంది, గూగుల్కి వెళ్ళాలంటే దాని యొక్క బ్రాండ్ ఏంటి, ఇది. దాని ఫాంట్స్ వచ్చేసరికి ప్రోడక్ట్ సాన్స్ అండ్ గూగుల్ సాన్స్ టెక్స్ట్. కానీ గూగుల్ సాన్స్ అనే దానికన్నా కూడా ఈ గూగుల్ అనే లోగోని మీరు వెళ్తే ప్రోడక్ట్ సాన్స్ అనే ఫాంట్ అనేది కూడా దీనికి మ్యాచ్ అయ్యేది, సిమిలర్ గా ఉండిద్ది. ఓకే, సో వాళ్ళ యొక్క కంపెనీ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ యొక్క ఓన్ ఫాంట్స్ ని క్రియేట్ చేసుకుంటారు ఆ బ్రాండ్ వాళ్ళు. సో ఇలాంటి బ్రాండ్స్ ని కూడా మనం ఏం చేయొచ్చు, మళ్ళీ థర్డ్ పార్టీ ఫ్రీ పిక్ కానీ, ఎస్విజి రెపోక్ కానీ, లేదా ద నౌన్ ప్రాజెక్ట్ కానీ, అలాగే వేరే ఫ్లాట్ ఐకాన్స్ కానీ వెళ్లకుండా డైరెక్ట్ గా మనం ఏం చేయొచ్చు, బ్రాండ్ లోగోస్ మొత్తాన్ని ఇక్కడే ప్లగిన్స్ కింద ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే ఐకానిఫై ఫిగ్మా టు HTML. Suppose Iconify is a new and unified icons framework. It is designed to replace outdated glyph fonts with a modern JavaScript SVG framework and offer a massive choice of icons. Unlike fonts, Iconify only loads icons used on pages. You can use icons from Font Awesome, Material Design, Icons, Firefox and Emoji, and more than a web page. So without loading many fonts, it is fast and very easy to use. So మనం ఏం చేస్తున్నాము, ఐకానిఫై అనే దాన్ని ఒక కంప్లీట్ ఒక గ్లిప్ ఫాంట్స్ కింద క్రియేట్ చేస్తున్నాము. సో సెలెక్ట్ చేసుకున్నాను, ఐకానిఫై తీసుకున్నాను, జస్ట్ ప్లగ్ ఇన్ టు ఫిగ్మా. అది కూడా ఒక కమ్యూనిటీకి వెళ్తుంది. కమ్యూనిటీకి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని దాన్ని నేను ఇక్కడ ఓపెన్ విత్ ఫిగ్మా కింద రన్ చేస్తున్నాను. ఎనీ ఫైల్లోకి వెళ్ళి ఫిగ్మా ఫైల్కి వెళ్తున్నాను. అండ్ అది వచ్చేసరికి కంప్లీట్గా ఎన్ని రిసోర్సెస్ ఉన్నాయి, 20,000 ఓపెన్ సోర్స్ ఐకాన్స్, 150+ ఐకాన్స్ సెట్స్. సో ఐకాన్ ఫైల్ చాలా పెద్దది. ఐకాన్స్కి మనకు కావాల్సిన రిలేటెడ్ ఐకాన్స్ ఏదైనా సరే ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ప్రతిదానికి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం,
కమాండ్స్ని రన్ చేస్తున్నాం. రైట్ క్లిక్, ప్లగిన్స్, ఆల్రెడీ ప్లగిన్స్ ఇక్కడ లోడ్ అయి ఉన్నాయి. మనకి ఇన్కేస్ వ్యాలెట్ కావాలంటే వ్యాలెట్, WALLET వ్యాలెట్. చూడండి ఎన్ని టైప్ ఆఫ్ వ్యాలెట్స్ వచ్చాయి. అదేవిధంగా మనకి ఇందులో సెట్టింగ్స్ కావాలి అంటే సెట్టింగ్స్, అదేవిధంగా మనకి ఇక్కడికి వచ్చేసరికి ఏం కావాలి, బ్యాంక్. సో ఏదైనా ఒక దాన్ని క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్ ఇక్కడ ఇన్స్టెన్స్ కింద క్రియేట్ అయింది. సో టేక్ వన్ ఫ్రేమ్, ఒక ఫ్రేమ్ తీసుకొని క్లిక్ చేయండి. Just click it. Make it size. Import as a frame. సో క్లోజ్ చేయండి. ఒక ఫ్రేమ్ తీసుకోండి. ఫ్రేమ్లో డెస్క్టాప్ తీసుకున్నాను. రైట్ క్లిక్, ప్లగిన్స్, ఐకానిఫై. ఇది చాలా లోడెడ్ ఫ్రేమ్తో ఉంది. క్లోజ్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ కొన్ని తీసుకున్నాను కదా. సో రైట్ క్లిక్, ప్లగిన్స్, ఐకానిఫై. సో సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ క్లిక్ చేశాను. సో క్లిక్ చేయండి. మనకు కావాల్సిన సైజ్ తీసుకోండి, X and Y డైరెక్షన్స్. ఫిల్ బై సెట్స్, ఐకాన్స్, టేకన్స్, క్లారిటీ. అది ఇంపోర్ట్ అయింది, అది వైట్ కలర్ లో ఉంది. అందుకే కార్ట్ రిలేటెడ్ ఐకాన్స్. Maybe there is a import. అంటే నేను లైవ్ లో చేస్తున్నాను నేను కూడా. Import as a component. Sorry, it is importing here. అది ఇంపోర్ట్ అయింది, అది వైట్ కలర్ లో ఉంది. Yeah. Yes, I'm just identifying. So ఇక్కడే ఉంది. అంటే నేను లైవ్ లో చేస్తున్నాను నేను కూడా. Yeah, okay, fine. సో సెలెక్ట్ చేసుకొని ఓకే, ఇంపోర్ట్ అవుతుంది కానీ బట్ వైట్లో ఉంటున్నాయి ఐకాన్స్. సో సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ, 1 సెకండ్. సో డూ వన్ థింగ్, డైరెక్ట్ ద ఇంపోర్టింగ్ ఇస్ టు, అంటే ఇంపోర్ట్ చేసేటప్పుడు డైరెక్ట్గా మనకు అంత యాక్సెస్ తీసుకోవట్లేదు ఇక్కడ. మేబీ నా దగ్గర ఏదైనా ఎర్రర్ ఇష్యూ ఉండిద్ది. ఇప్పుడు పని చేస్తున్నాను, దీన్ని ఇంపోర్ట్ యాస్ కాంపోనెంట్ కింద క్రియేట్ చేస్తున్నాను. కాంపోనెంట్ కింద క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ ఏమవుతుంది, ఐకాన్ అనేది వస్తుంది. చూసారా? యా, చేయండి, క్లిక్ చేసి ఇంపోర్ట్ యాస్ కాంపోనెంట్ కింద క్రియేట్ చేసుకుంటున్నాను. సో దానికి సైజెస్ ఏమైనా కావాలి అంటే మీరు యూ కెన్ టేక్ ద సైజెస్. ఇలా క్లిక్ చేసుకొని నాకు 60 కావాలంటే 60 మీద సైజెస్ ని తీసుకోవచ్చు. సో యా, this is the palette or this is the palette? No, iconic plugin. Okay, I'm just taking iconic palette. Right click, plugin palette, iconify. Yeah. Select one icon. Any icon? 1 second. నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఓకే, సెలెక్ట్ చేశాను. మేబీ ఐ జస్ట్ సెలెక్టెడ్ ద ఫ్రేమ్ సెలెక్ట్ చేశాను. And I'm selecting one icon. Okay. 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 Drag it and I can import it here. Already it's imported. Yeah. అంటే వైట్లో వైట్ అది ఆల్రెడీ ఇన్సర్ట్ అయిపోయింది. Yeah. Thanks for this. Yeah. Thanks for observation. Yeah. Select చేసుకొని I can select it. I can import as a frame. See here. Now I can increase the frame size.
ఈజీగా ఈ విధంగా మనం ఫ్రేమ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి కాంపోనెంట్స్ అనే కాన్సెప్ట్ కూడా ఉండేది, అది మనం వెళ్ళే కొద్దీ చూద్దాము. బట్ దిస్ ఇస్ ద ఐకాన్స్. ఓకే, ఐకాన్స్ అనేది ఇట్స్ ఎ న్యూ, ఆల్రెడీ చెప్పాం కదా, ఇట్స్ ఆల్మోస్ట్ వి హ్యావ్ సో మెనీ ఐకాన్స్, 25,000 ఐకాన్స్ అనేవి మనకి ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి. సో Figma to HTML. Figma to HTML is a Figma plugin that helps convert your Figma design to code easily without losing any bit of your designs of colors. This is made possible using only the principles of good design and guidelines. So as to get the so desired result of an exact replica of your design in code form. అంటే ఏం లేదండి, ఆల్రెడీ మనం చేసిన డిజైన్ ఉంది కదా, దాన్ని HTML కింద ఆటోమేటిక్ గా కన్వర్షన్ అనేది జరుగుతుంది. సపోజ్ ఇక్కడ నేను ఒక మాస్ కార్డ్బోర్డ్ తీసుకున్నాను, సెలెక్ట్ చేశాను. దీన్ని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫిగ్మా టు HTML ప్లగిన్ ని డౌన్లోడ్ చేయాలి కదా. సో Figma to HTML ప్లగిన్, Figma. సో కమ్యూనిటీలో Figma to HTML ఇక్కడ ఉండిద్ది. క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ క్లిక్ చేశాను, నాకు కావాల్సిన న్యూ ఫైల్ తీసుకున్నాను, ఎనీ వన్ ఐడిలోకి వెళ్ళాను. సో కమాండ్ని రన్ చేస్తున్నాను. సపోజ్ నేను ఒక ఫ్రేమ్ తీసుకున్నాను. మనం అనుకోవచ్చు ఇక్కడ ఓన్లీ Figma to HTML అని, కానీ ఇక్కడ రియాక్ట్ని కూడా మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ మనకి ఇచ్చాడు. సో ఇక్కడ నేను ఒక ఫ్రేమ్ తీసుకున్నాను. ఈ ఫ్రేమ్లో నాకు కావాల్సిన ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఈ ఆబ్జెక్ట్కి నేను ఒక కలర్ని ఫిల్ చేస్తున్నాను ఇక్కడ. సో ఐ జస్ట్ టేకెన్ సమ్ టెక్స్ట్, నాకు ఒక టెక్స్ట్ అనేది తీసుకున్నాను. ఆర్ ఐ జస్ట్ గెటింగ్ ద టెక్స్ట్ ఫ్రమ్ ఎనీవేర్. సపోజ్ ఇదే తీసుకున్నాను, Figma లూజింగ్ ఎనీ బిట్ ఆఫ్ కలర్స్, దీన్నే కాపీ చేసుకున్నాను. సో ఐ జస్ట్ పేస్టింగ్ హియర్ సమ్ టెక్స్ట్. గుడ్, ఇక్కడ టెక్స్ట్ ఉంది, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. లేదా ఆబ్జెక్ట్ని కూడా ఐ జస్ట్ తీసుకొని కొంతవరకు ఆబ్జెక్ట్ని ఇలా 2 కేటగిరీస్ కింద డివైడ్ చేశాను, సెలెక్ట్ చేశాను. ఇఫ్ యూ వాంట్ కీప్ ఇట్ ఇమేజ్, గో టు ద ఫైల్, ఇంపోర్ట్ ఆర్ ప్లేస్ ద ఇమేజ్. Place the image and desktop. You can take the images directly. Images ని తీసుకోవచ్చు. ఒక ఇమేజ్ తీసుకొని ఇక్కడ ఇన్సర్ట్ చేసుకున్నాను. అంటే ఇమేజ్ తీసుకోవాలంటే కూడా నేను థర్డ్ పార్టీకి వెళ్తున్నాను, చూసారా? మళ్ళీ డాక్యుమెంట్కి వెళ్తున్నాను, మన కంప్యూటర్లో ఆల్రెడీ గ్యాలరీకి వెళ్తున్నాను, తీసుకొని వస్తున్నాను. అలా కాకుండా డైరెక్ట్గా ఇక్కడే మనం ఇమేజ్ని కూడా తీసుకోవచ్చు. దట్ విల్ బి ఐ షో యూ. సో ఇక్కడ చూడండి, Figma to HTML అన్నారు. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, HTML కదా నాకు కావాల్సింది. HTML తీసుకొని జిప్ చేసి దీన్ని కన్వర్ట్ చేస్తున్నాను. అంటే ఫ్రేమ్ని సెలెక్ట్ చేశాను, జిప్ చేశాను, కన్వర్ట్ చేస్తున్నాను. కన్వర్ట్ చేయగానే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయింది Figma to HTML. సో రైట్ క్లిక్, ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. డబుల్ క్లిక్ చేసి ఇక్కడ ఇండెక్సింగ్ క్లిక్ చేస్తున్నాను. ఇదే కదా మనం తీసుకుంది. ఇమేజ్ తీసుకున్నాను, ఇమేజ్ తగ్గట్టుగా మళ్ళీ దాని కింద టెక్స్ట్ తీసుకున్నాను. అంటే దీని యొక్క వ్యూ పేజ్ సోర్స్ చూడండి, ఇది మనం తీసుకున్న టెక్స్ట్. లేదా దీని యొక్క ఇన్స్పెక్ట్ ఎలిమెంట్స్ చూడండి, ఇక్కడ మనం యూజ్ చేసిన కోడ్, దాని యొక్క ఇమేజ్, మనం తీసుకున్న టెక్స్ట్. ఇక్కడ ఆటోమేటిక్గా కోడ్ ఆటోమేటిక్గా జనరేట్ అయ్యి మనకి Figma ఫైల్ కింద, అంటే ఒక Figma ఫైల్ని HTML కింద కూడా మనం కన్వర్షన్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీని ఇక్కడ ఒక ప్లగిన్ అనేది మనకి ఇస్తుంది. ఓకే, సో దాన్ని Figma to HTML ప్లగిన్ అంటారు. సో కంపల్సరీ వచ్చిద్దండి. ఎస్ కంపల్సరీ React.js లో కూడా వచ్చిద్దండి. ఓకేనా? ఎందుకు రియాక్ట్ లో రాదండి? ఎందుకు రాదంటే ఆల్రెడీ దాంట్లో JSON ఫైల్స్ కానీ అన్ని రియాక్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అండ్ ఆల్రెడీ వీ హ్యావ్ ద ఫైల్ Figma to HTML. సో సెలెక్ట్ చేసుకోండి. ఐ కెన్ టేక్ ద రియాక్ట్ ఫైల్, జిప్ కావాలంటే జిప్ అండ్ కోడ్ శాండ్ బాక్స్ అనే ఒక ఆప్షన్స్ ఉంటాయి, దేంట్లోనే తీసుకోవచ్చు, కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా ఫైల్ అనేది మనకి రియాక్ట్లోకి కన్వర్ట్ అయి ఉండిద్ది. క్లిక్ చేశాను, రైట్ క్లిక్, ఎక్స్ట్రాక్ట్. నో 1 సెకండ్, డిలీట్ చేసేయండి. సో క్లిక్ చేయండి, రియాక్ట్ తీసుకున్నాను, కన్వర్ట్ చేయండి,
లెగసీ రియాక్ట్. ప్రో వర్షన్స్ ఏమైనా ఉంటే వర్క్ అవుతాయమ్మా. ప్రో వర్షన్స్ ఉంటే ఆటోమేటిక్ గా రియాక్ట్ కూడా తీసుకునేది. మనది ప్రో వర్షన్ కాదు కాబట్టి జస్ట్ ఇట్స్ ఏ టేకింగ్ యాజ్ ఏ హెచ్టిఎంఎల్ ఓన్లీ. ఓకే, బట్ రియాక్ట్ అండ్ జేసన్ అండ్ జావా స్క్రిప్ట్ ఫైల్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం. ఓకే, సో సెలెక్ట్ చేసుకొని ఫిగ్మా టు హెచ్టిఎంఎల్ అనేది మనకు ఒకటి జనరేట్ అవుతుంది. ఫెదర్ ఐకాన్స్ అండి, ఇట్స్ ఏ పాపులర్ కలెక్షన్ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ ఓపెన్ సోర్స్ ఐకాన్స్ విత్ అన్ ఎంఫసిస్ ఆన్ సింప్లిసిటీ, కన్సిస్టెన్సీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. రైట్ క్లిక్ చేశాను, ప్లగిన్స్ లోకి వెళ్ళాను, మనకి ఇక్కడ ఫెదర్ ఐకాన్స్ తీసుకున్నాను, జస్ట్ క్లిక్ చేశాను, ఫెదర్ ఐకాన్స్ తీసుకున్నాను, ఫెదర్ ఐకాన్స్ ప్లగిన్ ఫిగ్మా అని క్లిక్ చేశాను. అది ఒక ఫిగ్మా కమ్యూనిటీకి వెళ్ళింది, క్లిక్ చేశాను, ఫిగ్మా కమ్యూనిటీలో ఓపెన్ అయింది, క్లిక్ చేశాను, ఓపెన్ విత్ న్యూ ఫైల్, ఫిగ్మా ఫైల్. మనకున్న ఆల్రెడీ ఐడితో మనం రన్ చేస్తున్నాం, ఆటోమేటిక్గా ఐడి ఓపెన్ అయింది. ఇక్కడ ఆల్రెడీ దాన్ని మనం రన్ చేయాలి కంపల్సరీ, వీ హ్యావ్ టు రన్ ద యాక్సెస్. అప్పుడు ఆటోమేటిక్గా ఫెదర్ ఐకాన్స్ ఇక్కడ మనకి లోడ్ అవుతాయి. ఓకే, సో ఈ ఫెదర్ ఐకాన్స్ ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే కన్సిస్టెన్సీ అండి. సపోజ్ నాకు హోమ్ ఐకాన్ కావాలి, హోమ్ ఐకాన్ తీసుకోండి, క్లిక్ చేయండి, వచ్చింది. సార్ ఇట్స్ వెరీ క్లియర్ సార్, గుడ్. సో నాకు వ్యాలెట్ కావాలి, మేబీ వ్యాలెట్ లేదు, ఓకే, మేబీ వైఫై సింబల్, క్లిక్ చేయండి, ఓకే, అండ్ కమ్ టు ద హ్యాంబర్గర్, క్లిక్ ఇట్. అన్ని ఒకే సైజెస్ ఉన్నాయి కాబట్టి మనకి నీట్గా ఉన్నాయి. సో ఇందులోకి వచ్చేసరికి మనకి రైట్ సింబల్, ఓకే, అలాగే ఇందులో మనకి నోటిఫికేషన్స్, అరో సింబల్స్, నోటిఫికేషన్స్, అంటే ఒక డౌట్ ఉండొచ్చు, సార్ నేను ఒక ఐకాన్ తీసుకున్నాను సార్, కానీ ఒక ఐకాన్ ఒక దగ్గర నేను ప్లేస్ చేసినప్పుడు అది ఏమైందంటే ఒకటేమో ఫిల్డ్ అయింది, ఒకటేమో అవుట్లైన్ అయింది. అలా కాకుండా మనకు అవుట్లైన్కి సంబంధించిన ఐకాన్స్ అన్ని ఒకే చోట, అంటే ఒకే చోట విజిబిలిటీ అయ్యేదే ఫెదర్ ఐకాన్స్. సో ప్రతిసారి ఎందుకంటే ఇది ప్రీడిఫైన్డ్గా మనకు ఉండేదే అవుట్లైన్తో, కానీ దీంట్లో ఫిల్డ్ అనే ఆప్షన్ రాదు. ఫెదర్ ఐకాన్స్లో మనకు ఉండేది కంప్లీట్గా అవుట్లైన్డ్, ఫిల్డ్ అనేది రాదు. సో అందుకని కంపల్సరీ మనం సెలెక్ట్ చేసుకొని ఈ ఫెదర్ ఐకాన్స్ని ఎక్కువగా వాడడం జరిగింది. ఫాంట్ ప్రివ్యూ, దిస్ ప్లగిన్ జనరేట్స్ లైవ్ ప్రివ్యూస్ ఫర్ ఎనీథింగ్ యూ టైప్ రైట్ ఇన్ ద ప్లగిన్ విండో. అంటే చెప్తాను చూడండి. సో ఫాంట్ ప్రివ్యూ సెలెక్ట్ చేసుకొని ఫాంట్ ప్రివ్యూ ప్లగిన్ టు ఫిగ్మా అండి. సో ఓపెన్ చేస్తున్నాను, ప్రతిదీ మీకు తెలియాలి, ప్రతి స్టెప్ మీకు తెలియాలి, అండ్ వాట్ ఈస్ ద ప్లగిన్ అనేది మీకు అర్థం చేసుకోవాలి, ప్రతి ప్లగిన్ ఎలా యూజ్ అవుతుంది అనేది మీకు అర్థం కావాలి. సపోజ్ ఇక్కడ నేను ప్లగిన్ తీసుకున్నాను, రన్ చేస్తున్నాను కమాండ్. సో నేను ఇక్కడ టెక్స్ట్ తీసుకున్నాను, లేదా ఇక్కడ మాస్కింగ్ ఆర్ట్బుట్స్లో చాలా టెక్స్ట్ ఉంది, రైట్ క్లిక్ చేశాను, ఇక్కడ ప్లగిన్స్లో ఫాంట్ ప్రివ్యూ తీసుకున్నాను. సో ఫాంట్ ప్రివ్యూలో మనకి ఇక్కడ ఫాంట్స్ ఏ టైప్ ఆఫ్ ఫాంట్స్ ఉన్నాయని చెక్ చేసుకోండి. సపోజ్ ఈ ఫాంట్స్ని మనం మార్చాలి, సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేయండి. మనకి ఇక్కడ ప్రీడిఫైన్డ్ ఫాంట్ ప్రివ్యూస్ని హైలైట్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ ఉండేది కాబట్టి చూస్తున్నారా, ఈ విధంగా మనం ఫాంట్స్ని మార్చుకోవచ్చు. అలాగే సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన ఫాంట్స్ని ఇక్కడ కూడా మనం మోడిఫై చేసుకోవచ్చు. సో ఇది వన్ టైప్ ఆఫ్ ప్లగిన్ టు చేంజ్ అండ్ మోడిఫై ద font styles and font families. Okay, Lucid icons, it is also one type of plugin. Lucid icon కూడా ఒక ప్లగిన్ అండి, ఇది కూడా ఒక మంచి ప్లగిన్ యూజింగ్ ఫర్ కంప్లీట్లీ ఐకాన్స్ అండి. మనకి కంప్లీట్గా ఇక్కడ ఐకాన్స్ మీద ఎక్కువగా ఉంటాయి, ఇది కూడా మనకి అవుట్లైన్ రెలవెంట్గా ఉండిద్ది. సో ఫాంట్స్ ఎక్కువగా ఐకాన్స్ ఎక్కువగా మనకి స్టోర్ అయి ఉంటాయి. సో దీన్ని కూడా రన్ చేయండి కమాండ్ని, రైట్ క్లిక్, ప్లగిన్స్, లూసిడ్ ఐకాన్స్. సో లోడ్ అవుతుందండి, 1 సెకండ్.
సో సెలెక్ట్ చేసుకొని క్లోజ్ చేయండి ఫెదర్ ఐకాన్స్ని. రైట్ క్లిక్ ప్లగిన్స్ లూసిడ్ ఐకాన్స్. సో సేమ్ అండి, ఇక్కడ కూడా మనకి సెట్టింగ్స్లో ఉంటాయి. సో ఇందులోకి వచ్చేసరికి సర్చ్లో వ్యాలెట్ ఐకాన్ వచ్చింది, అలాగే హ్యాంబర్గర్ ఐకాన్ వచ్చింది, అలాగే ఇందులోకి వచ్చేసరికి సెట్టింగ్స్ ఐకాన్ వచ్చింది, అదేవిధంగా నోటిఫికేషన్ ఐకాన్ వచ్చింది, ఇంకా కార్ట్ రిలేటెడ్ ఐకాన్ వచ్చింది. సో హోమ్ క్లియరా కాదా? సో లూసిడ్ ఐకాన్స్ మనకి చాలా కన్సిస్టెన్సీగా ఒకే టైప్ ఆఫ్ సైజులో, ఒకే టైప్ ఆఫ్ ఐకాన్స్, ఒకే టైప్ ఆఫ్ అవుట్లైన్ ఫిట్తో మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాయి. సో బెస్ట్ ఐకాన్స్ ఫర్ టు యూజ్ ఇన్ ఫిగ్మాలో ఎక్కువగా యూజ్ చేస్తాం. మోకప్ స్టూడియోస్. The Figma mockup plugin is packed with everything you need to create stunning product mockups of your personal and commercial projects. Suppose నా దగ్గర ఇక్కడ ఒక యాప్ ఉంది. సో నేను దీన్ని డిజైన్ చేశాను, సెలెక్ట్ చేశాను, దీన్ని నేను మోకప్ చేయాలనుకున్నాను. ఇందులోకి వచ్చేసరికి ఏం చేస్తున్నాను, మనకున్న ప్లగిన్స్లో మోకప్స్ స్టూడియోస్ ప్లగిన్స్ టు ఫిగ్మా క్లిక్ చేయండి. ఫిగ్మా జస్ట్ క్లిక్ చేయండి, రన్ చేయండి కమాండ్ని. సో రన్ ద కమాండ్. సో మోకప్స్ నా దగ్గర ఇక్కడ ఆల్రెడీ మోకప్స్, దీన్ని క్లోజ్ చేస్తున్నాను. నాకు కావాల్సిన మోకప్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ అంటే ఈ ఫ్రేమ్లో ఉంది, ఈ డాక్యుమెంట్లో ఉంది. రైట్ క్లిక్ ప్లగిన్స్ మోకప్ స్టూడియోస్. సో ఫ్రేమ్ సెలెక్ట్ చేయండి, ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఫ్రేమ్స్ కనిపిస్తాయి. చూసారు ఇక్కడ మన మొబైల్ డిజైన్ని ఎన్ని విధాలుగా మనకి మోకప్లో చూపించిందో. సో ఈ విధంగా మనం మోకప్ తీసుకొని క్లిక్ చేసి దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ యాజ్ ఎ ఫైల్ ఆర్ ఎనీ డిజైన్, ఏ విధంగా సరే మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారా? ఈ విధంగా మనకు కావాల్సిన ప్లగిన్స్ని లోడ్ చేసుకుంటాం, మోకప్ స్టూడియోస్ కింద క్రియేట్ చేసుకుంటాం. రైట్ క్లిక్ ప్లగిన్స్ మోకప్ స్టూడియోస్ అండ్ పిక్సెల్స్. సార్ నేను ఒక ఇమేజ్ తీసుకొని రావాలి అంటే ఎక్కడి నుంచి వెళ్ళాను, ఇక్కడ ఒక ఇమేజ్ ఇన్సర్ట్ చేయాలి, మళ్ళీ నేను ఫైల్లోకి వెళ్ళి ప్లేస్ ఇమేజ్లోకి వెళ్ళి తీసుకొని వచ్చాను. అలా కాకుండా నా దగ్గర ఒక ప్లగిన్ ఉంది, దాని పేరే పిక్సెల్స్ ఫిగ్మా టు ప్లగిన్స్ టు ఫిగ్మా. సార్ పిక్సెల్స్ లాగే నా దగ్గర ఇంకొక నేమ్ ఉంది, దాని పేరే అన్స్ప్లాష్ ప్లగిన్స్ టు ఫిగ్మా. ఓపెన్ విత్ న్యూ ఫైల్ ఫిగ్మా ఫైల్. సో అన్స్ప్లాష్ కూడా న్యూ ఫైల్ ఫిగ్మా ఫైల్. సో ఇమేజెస్ని ఇక్కడి నుంచే మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ప్రతిసారి థర్డ్ పార్టీ వెబ్సైట్స్కి వెళ్ళకుండా. సో ఇక్కడ రన్ చేయండి, అదేవిధంగా ఇక్కడ కూడా రన్ చేయండి. సో సెలెక్ట్ చేసుకున్నాను, సపోజ్ ఇక్కడ ఇమేజెస్ ఇన్సర్ట్ అవ్వాలి అంటే నేనేం చేస్తున్నాను, ఫైల్లోకి వెళ్ళి ప్లేస్ తీసుకుంటున్నాను. అలా కాకుండా నేను ఆల్రెడీ ప్లగిన్ ఇన్స్టాల్ చేశాను కదా, పిక్సెల్స్కి వెళ్ళి నా ఇమేజ్ని డైరెక్ట్గా, సపోజ్ నాకు రియల్ ఎస్టేట్ కావాలి, రియల్ ఎస్టేట్ అని క్లిక్ చేశాను. నాకు కావాల్సిన ఇమేజెస్లో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డైరెక్ట్గా నేను క్లిక్ చేయడం వల్ల ఇమేజ్ ఆటోమేటిక్గా ఇన్సర్ట్ అయింది. సో మనం మళ్ళీ స్కేల్ చేయాలంటే కంపల్సరీ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడికి వచ్చి క్రాప్ అనే ఆప్షన్ తీసుకోవడం వల్ల మనం సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడం, డిక్రీజ్ చేసుకోవడం, ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడం అనేది జరిగింది. ఓకే, సో ఇది పిక్సెల్స్. అదేవిధంగా నేను ఇందాక అన్స్ప్లాష్ కూడా ఇన్స్టాల్ చేశాను.
రన్ చేశాను ప్లగిన్ ద్వారా. సో అన్స్ప్లాష్ తీసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని నాకు ఆర్కిటెక్చర్ కానీ, కలర్స్ కానీ, పోర్ట్రేట్స్ కానీ, నేచర్, ప్లాంట్స్, ఆర్ట్స్, బిజినెస్ క్లిక్ చేశాను. సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన ఇమేజ్ని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే, యాక్చువల్లీ ఇది ప్రో వర్షన్ అని చూడండి, ఇది ప్రీమియం. ఓకే, బట్ ఫిగ్మా మనకి ఇంతవరకు కొంత ఫ్రీ రిసోర్స్ని ఇక్కడ క్రియేట్ చేసేది. సో సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన ఇమేజెస్ని డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో సెలెక్ట్ చేసుకున్నాను, ఇమేజ్ని డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో ఇమేజ్ని డిక్రీజ్ చేశాను సైజ్. సో సెలెక్ట్ చేసుకొని Ctrl+Shift+G అన్గ్రూప్ చేశాను. రైట్ క్లిక్, అన్గ్రూప్, రైట్ క్లిక్, క్రియేట్ ఏ మాస్క్. So take any object, so select the two things and right click, use a mask. One second friends. యూజ్ ఏ మాస్క్ రావాలి. 1 సెకండ్. సెలెక్ట్ చేసుకున్నాను, ఇప్పుడు ఒక ఇమేజ్ తీసుకున్నాను, ఒక సర్కిల్ తీసుకున్నాను. ఓకే, సర్కిల్ తగ్గించాను, ఇమేజ్ పైన పెట్టాను, ఆర్ ఇమేజ్ కింద తీసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాను, రైట్ క్లిక్, యూజ్ ఏ మాస్క్. సెలెక్ట్ చేయండి, రైట్ క్లిక్, యూజ్ ఏ మాస్క్. సో ఇమేజ్ పైన ఉండాలి, ఆబ్జెక్ట్ కింద ఉండాలి. సెలెక్ట్ చేసి ఇక్కడ క్రాప్ తీసుకున్నాను, ఇమేజ్ని అడ్జస్ట్ చేసుకున్నాను. ఈ విధంగా మనకు కావాల్సిన మాస్కింగ్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇక్కడ కాన్సెప్ట్ వచ్చేసరికి అన్స్ప్లాష్ ఆర్ పెక్సెల్స్ అనే ప్లగిన్స్ని ఎలా తీసుకున్నాను. యాడ్ కంప్లీట్లీ ఫ్రీ ఇమేజెస్ టు యువర్ డిజైన్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ పెక్సెల్స్. అదేవిధంగా అన్స్ప్లాష్ insert beautiful images from Unsplash straight into your designs. And there is a concept of wireframe. Already మనం wireframe design చేయాలి అంటే wireframe plugin is the best Figma plugin for creating beautiful wireframe, user flows and prototypes and basic structures. No other kits, files or skills required. Just drag and drop to add it on Figma. All the wireframe can be used freely under Creative Commons license. We are thankful the creators and makers. All files are SVG, hence they are easily editable, and the user can manage easily all the wireframing and prototyping activities as per her needs. అంటే ఒక వైర్ ఫ్రేమ్ అనేది ప్లగిన్ అనేది ఉండిద్ది. ఆ వైర్ ఫ్రేమ్ ప్లగిన్ ద్వారా మనం బెస్ట్ క్రియేటివ్స్ని, బ్యూటిఫుల్ వైర్ ఫ్రేమ్స్ని ఈజీగా ఇక్కడ డౌన్లోడ్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ మనకు ఉంది. సో వైర్ ఫ్రేమ్ ప్లగిన్ ఫిగ్మా. సో రన్ చేయండి కమాండ్ని. న్యూ ఫైల్, ఫిగ్మా ఫైల్, టేక్ ద యాక్సెస్ ఆఫ్ ఐడి. సో రన్ ద కమాండ్. సెలెక్ట్ చేశాను, ఇక్కడ ఆల్రెడీ బ్యూటిఫుల్ వైర్ ఫ్రేమ్స్ అనేవి మనకు ఉన్నాయి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేశాను, మనకు కావాల్సిన వైర్ ఫ్రేమ్ సెట్స్ అనేవి ఇక్కడ మనకి ప్లే అవుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్రెడీ ఇంపోర్ట్ అవుతాయి. So there is no frame. Take the frame, select this one and make it some desktop.
select it and delete this one, and I can increase the size. Right click, plugins, wireframe, loading wireframe, select the frame and click the access. మనకున్న assets ని ఇక్కడ flow ని ఇక్కడ తీసుకున్నాను. It is loading. సో అన్ని ప్రో వర్షన్స్ కిందకి వెళ్ళాయి ఫ్రెండ్స్. కంపల్సరీ ప్రో వర్షన్ కింద కొనుక్కోమంటున్నారు. సో ప్రీవియస్లీ ఇట్ హ్యాస్ బిన్ వెరీ ఫ్రీ, బట్ ఇట్ ఈస్ ఆస్కింగ్ నౌ టు బై ద ప్రొఫైల్. ఓకే, సో స్టోరీ సెట్ బై ఫ్రీ పిక్. ఇక్కడ స్టోరీ సెట్ బై ఫ్రీ పిక్ అని ఒక ప్లగిన్ ఉంది. అంటే స్టోరీ సెట్ బై ఫ్రీ పిక్ ప్లగిన్. సో ఏదైనా కావాలి అంటే మనం ఫ్రీ పిక్లోకి వెళ్ళి మనకున్న రిసోర్సెస్ అన్ని డౌన్లోడ్ చేసుకుంటాం. అలా కాకుండా ఆ ఫ్రీ పిక్ని డైరెక్ట్గా ఏం చేశారు, ప్లగిన్కి ఇంటిగ్రేట్ చేశారు. కానీ దీనికి వెళ్ళాలన్నా కూడా మనకి ప్రో వర్షన్ కావాలి. మేబీ తీసుకున్నా కూడా బేసిక్స్ మాత్రమే మనం చూడగలుగుతాము. సో లోడ్ అవనియండి. రైట్ క్లిక్, ప్లగిన్స్, స్టోరీ సెట్ బై ఫిగ్మా. సో మనకు కావాల్సిన ఎలిమెంట్స్ కావాలంటే క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఎలిమెంట్స్ అనేవి మనకి ఇక్కడ ఫామ్ అవుతాయి. ఓకే, సో ఈ ఎలిమెంట్స్ ఇక్కడ ఫామ్ చేసుకొని ఇన్ కేస్ నాకు అన్గ్రూప్ చేస్తే ఒక్కొక్క లేయర్ని డివైడ్ చేసుకోవచ్చు. సో నథింగ్ లైక్ ఇలిస్ట్రేటర్కి అనేది వెళ్లకుండా ఇక్కడే మనం ఓపెన్ చేసుకొని అన్గ్రూప్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ ఇక్కడ ఉండిద్ది. దీన్నే స్టోరీ సెట్ బై ఫ్రీ పిక్. కానీ ఇది ప్రో వర్షన్కి వెళ్తే మనకి ఇంకా డీటెయిల్డ్ అండ్ డిజైన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇవన్నీ బేసికల్ థీమ్ డిజైన్స్ అంతవరకే ఇది ఈ క్రైటీరియా అనేది హెల్ప్ అవుతుంది. కానీ మనం ఏదైనా సర్చింగ్ రిలవెంట్గా వెళ్ళాలి అంటే కంపల్సరీ దానికి ప్రో వర్షన్ కావాలి ఫ్రెండ్స్. అండ్ వెబ్ గ్రేడియంట్స్. సో ఒక ప్లగిన్కి వెళ్ళాలి అంటే వెబ్ గ్రేడియంట్స్ కూడా మనకి కంపల్సరీ కావాలి. వెబ్ గ్రేడియంట్స్ ఫిగ్మా టు ఫిగ్మా కమ్యూనిటీలోకి వెళ్ళాను, వెబ్ గ్రేడియంట్స్ క్లిక్ చేశాను, న్యూ ఫైల్ ఐడితో లాగిన్ చేశాను. అండ్ రన్ కమాండ్. సో ఇక్కడ ఆల్రెడీ వెబ్ గ్రేడియంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇన్ కేస్ నాకు ఏదైనా అసెట్స్ కావాలి, ఇన్ కేస్ క్లిక్ చేశాను, ఇందులో కొన్ని గ్రేడియంట్స్ నేను ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి డిజైన్ పరంగా అండ్ డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఒక ఎలిప్స్ తీసుకున్నాను, క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా గ్రేడియంట్ ఫామ్ అయింది. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ క్లిక్ చేయగానే గ్రేడియంట్ ఫామ్ అయింది. సో క్లిక్ చేయగానే దీన్ని ఇదే గ్రేడియంట్ ఉంది సార్, క్లయింట్ ఏమంటాడు, ఇక్కడ డెవ్ మోడ్ ఉంటే ఆటోమేటిక్గా సిఎస్ఎస్ తీసుకోవచ్చు అండ్ హెచ్టిఎంఎల్ కోడ్ తీసుకోవచ్చు. అలాగే జేఎస్ కోడ్ ఉంటే జేఎస్ఎన్ కోడ్ కానీ అదేవిధంగా రియాక్ట్ జేఎస్ కోడ్ కూడా ఇక్కడ నుంచి కాపీ చేసుకోవచ్చు డెవలప్మెంట్ మోడ్ ఉంటే. లేదు అంటే ఇక్కడికి వచ్చేసరికి సెలెక్ట్ చేసుకొని మనకి కలర్ కాంబినేషన్ కావాలంటే ఇక్కడ మళ్ళీ కలర్స్ని సెలెక్ట్ చేసుకొని మోడిఫై చేసుకోవచ్చు. ఓకే, రైట్ క్లిక్, ప్లగిన్స్, వెబ్ గ్రేడియంట్స్. మనకు కావాల్సిన కలర్స్ని ఇక్కడ తీసుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ దెర్ ఇస్ వన్ మోర్ ప్లగిన్ దట్ ఈస్ కాల్డ్ రిమూవ్ బీజీ. పాత రోజుల్లో రిమూవ్ బీజీ అనే ప్లగిన్ని యూజ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడంతగా యూజ్ అవ్వట్లేదు. అంటే యాక్సెస్ ఇవ్వట్లేదు. రన్ కమాండ్, న్యూ, సో క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మనకు కావాల్సిన రన్ కమాండ్ తీసుకోండి, రన్ చేయండి. సెలెక్ట్ ఏ సింగిల్ నోడ్, సపోజ్ ఫైల్. I can take the file, place any image. ఒక ఇమేజ్ తీసుకున్నాను, రైట్ క్లిక్, ప్లగిన్స్, రిమూవ్ బీజీ, రన్ కమాండ్. ఈ విధంగా వస్తూనే ఉండేది ఫ్రెండ్స్. యాక్చువల్లీ రిమూవ్ బీజీ అంటే ఎలా వచ్చింది అనేది చూపిస్తాను చూడండి.
రిమూవ్ బీజీ అనేది మనకు ఒక వెబ్సైట్ కూడా ఉంది. అంటే ఇమేజ్ అనేది బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉండిద్ది. అప్లోడ్ ఇమేజెస్లో ఒకదాన్ని అప్లోడ్ చేశాను. సో దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసారా? సో ఈ విధంగా మనకు కావాల్సిన ఇమేజెస్ని ఆటోమేటిక్గా ఇక్కడ కూడా రిమూవ్ చేసిద్ది. కానీ ఇది ఒక ప్రో వర్షన్ కింద క్రియేట్ అయింది. పాత రోజుల్లో నేను లాస్ట్ ఇయర్ చెప్పేటప్పుడు కూడా ఇంతగా ప్రో వర్షన్ కింద క్రియేట్ చేయలేదు. మనకి అట్లీస్ట్ యాక్సెస్ ఇచ్చేవాళ్ళు కొన్నిటికి. అందుకే కొన్నిటికి యాక్సెస్ అనేది వెళ్ళే కొద్దీ తీసేయడం అనేది జరిగింది. ఓకే, అంటే ప్రొఫెషనల్లో వస్తుంది ఆ యాక్సెస్, మనకున్న సింపుల్ బేసిక్స్లో రావట్లేదు. బట్ ఈ టైప్ ఆఫ్ ప్లగిన్స్ చూడడం వల్ల మీకు చాలా ప్లస్ పాయింట్ అవుతాయి. ఐకాన్స్కి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. థర్డ్ పార్టీ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. వెబ్సైట్స్కి వెళ్ళి టైం టేకింగ్ చేయాల్సినంత అంటే రీసెర్చ్ చేయాల్సినంత అవసరం లేదు. డైరెక్ట్లీ యూ కెన్ చెక్ విత్ గూగుల్ మెటీరియల్ ఐకాన్స్ ఆర్ అదర్వైజ్ ఫెదర్ ఐకాన్స్ ఆర్ అదర్వైజ్ లూసిడ్ ఐకాన్స్ని యూస్ చేసుకోవచ్చు. ఏదైనా ఇమేజెస్ కావాలి అంటే మళ్ళీ సర్చింగ్ కూడా ఇక్కడే చేసి ఇక్కడే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. దాన్నే మనం ఏమంటాము, పెక్సెల్స్ కానీ అలాగే పెక్సెల్స్ అండ్ అన్స్ప్లాష్ ఈ వెబ్సైట్ ద్వారా ఇమేజెస్ని ఈజీగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ బ్రాండ్ ఫెచ్, ప్రతి కంపెనీకి బ్రాండింగ్ అనేది ఉండిద్ది. సో ఆ బ్రాండ్ ఫెచ్ యొక్క లోగోస్ అండ్ బ్రాండింగ్స్ కావాలంటే ఇక్కడ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని ప్లగిన్స్ని మనం ఈజీగా నేర్చుకోవాలి. అదేవిధంగా ఎలా లోడ్ చేస్తున్నాం అనేది తెలియాలి. అదేవిధంగా ఐకాన్స్ మనం ఈ ప్లగిన్స్ ద్వారానే మనం యూజ్ చేసుకుంటూ వర్క్ చేయాలి. ఇలా ఒకసారి కలర్ థియరీ అండ్ ఫిగ్మా ప్లగిన్స్ చూడండి. ఈ కంటెంట్ మీకు ఫార్వర్డ్ చేస్తాను, చెక్ చేసుకోండి. Thank you friends, and tomorrow we'll take session andi, but today this is the completely theoretical and completely this is also one of the practical oriented. మీరు ఒకసారి వర్క్ చేస్తే మీకు ఒక ఐడియా వచ్చింది. Thank you friends. Hi, this is Vamshi Dande from JVS IT. This is Vamshi Dande as a senior graphic and UI UX designer. Please contact 9030 913 and 914 or please visit our institution in Amirpet friends.